ఓం నమో వెంకటేశాయ. చాలా ముఖ్యమైనటువంటి ప్రిడిక్షన్స్ను ఇవ్వాలి అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత చాలా 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 సంచలనాలు, చాలా ఉపయోగకరమైనటువంటి ప్రిడిక్షన్స్, రెమెడీస్ చెప్పాలనుకుంటున్నాను. కారణం, ప్రపంచం పుట్టినప్పటి నుండి మాకు బుద్ధి తెలిసినటువంటి సమయం నుండి గురువు అతిచారంలోకి వెళ్ళడం ఒక రాశి అనేటువంటి తెలుసు, కానీ గురువు 3 రాశులలో అతిచారం చేయడం, అతిచారం అంటే అతిచరం అంటే ఎక్కువగా ప్రయాణించడాన్ని అతిచారం అంటారు, దాన్నే అతిచరం అంటారు. సో జనరల్గా చాలా దేశాలలో లేదా మన దేశంలో చంద్రుడికి సంబంధించి సవ్య అపసవ్య, సూర్యుడికి సంబంధించి జరిగేటువంటి రాసేటువంటి పండితులు మాత్రమే ఉన్నారు. సో చాలా వరకు భారతదేశంలో బార్హస్పత్యమానాన్ని బేస్ చేసుకొని, అంటే గురువును బేస్ చేసుకొని జాతకాలు చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది, చాలా తక్కువ మంది, సింగిల్ నెంబర్స్ ఉంటారు. దాంట్లో నేను తెలుగు రాష్ట్రాల నుండి ప్రముఖంగా చెప్పుకోవచ్చును. గురువును బేస్ చేసుకొని కూడా జాతకాలు చెప్పవచ్చును. సో ఏం జరగబోతోంది అంటే, జూన్ 2వ తేదీ 2026వ తేదీ నాడు కర్కాటక రాశిలోకి గురువు ప్రవేశిస్తూ ఉన్నాడు. ప్రస్తుతం గురువు మిథున రాశిలో ఉన్నాడు. జూన్ 2వ తేదీ నాడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. తర్వాత అక్టోబర్ 31వ తేదీ సింహరాశిలోకి ప్రవేశము. తిరిగి తదుపరి 2025 జనవరి 27వ సంవత్సరం నాడు మళ్ళీ కర్కాటక రాశిలోకి తిరిగి ప్రవేశం. అంటే ఈ సంవత్సరము 3 రాశుల్లో గురువు యొక్క ప్రభావం ఉండబోతా ఉంది. సో దీనిని గురువు అతిచారం అంటారు. సో ఈ గురువు అతిచారం వల్ల సుమారుగా 6 సంవత్సరాల నుండి 8 సంవత్సరాల పాటు విపరీతమైనటువంటి ప్రభావము, విపరీతమైనటువంటి ఇన్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే గురువు అన్ని రాశుల మీద తన ప్రభావాన్ని చూపిస్తారు కాబట్టి. సో ఈ ప్రభావం వలన కొంత మంచిగాను కొంత చెడుగాను ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం బంగారం గురించి మాట్లాడుతూ ఉన్నాం. గురువుకు సంబంధించినటువంటి ధాతువు బంగారం కాబట్టి, ఎందుకంటే సేమ్ కలర్లో ఉంటుంది కాబట్టి, బంగారం ధర 2027 మే లోపు 2,15,000 దాటేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే 2030 సంవత్సరము చివరి నాటికి బంగారము యొక్క ధర 5 లక్షలు పలిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో 2026వ సంవత్సరంలో బంగారము మరియు వెండి ఎవరన్నా వీటి మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చాలా అనుకూలమైనటువంటి సంవత్సరంగా భావించాల్సి ఉంటుంది. మీరు ఈ సంవత్సరంలో కనుక ఈ 2 వస్తువుల మీద, బంగారం వెండి మీద ఇన్వెస్ట్ చేస్తే రాబోయే కాలంలో చాలా లాభాలను పొందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే అమెరికాకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయము, 50 రాష్ట్రాలను కలిగి ఉన్నటువంటి అమెరికా దేశము, సంయుక్త రాష్ట్రాలు కలిగినటువంటి అమెరికా దేశంలో 2 నుండి 3 రాష్ట్రాలు బయటికి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీదట అమెరికా సంయుక్త రాష్ట్రాలుగా ఉండదు ఫ్యూచర్లో. అలాగే 2026 నవంబర్, ఈ సంవత్సరం నవంబర్ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి సంబంధించి వ్యతిరేకంగా అమెరికా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ప్రదర్శనలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో చంద్రమహర్దశలో ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్కి పరాభవం తప్పదు. అలాగే రాబోయే 6 నెలల పాటు కొద్దిగా విమాన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే 2027వ సంవత్సరము ఎండింగ్ లోపు అమితాబ్ బచ్చన్ మరియు రజనీకాంత్ అలాగే సల్మాన్ ఖాన్, ఈ ముగ్గురికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే మమతా బెనర్జీకి సంబంధించి జైలు జీవితం కానీ లేదా ప్రాణగండము లాంటిది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కి తీవ్రమైన సమస్యలు, స్త్రీమూలక ఇబ్బందులు, అలాగే తమిళనాడు రాష్ట్రంలో 2027 తర్వాత కానీ ముందు కానీ తిరిగి ఎన్నికలు జరిగేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, భారతదేశానికి పాకిస్తాన్కు మధ్యన యుద్ధం వచ్చేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అన్నిటికంటే సంతోషకరమైన వార్త, పాక్ ఆక్రమిత కాశ్మీరు భారత వశం అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైన సంచలనమైనటువంటి విషయం ఏమిటంటే, అమెరికా, ఇరాన్, చైనా ఈ 3 శత్రు దేశాలుగా ఉన్నటువంటి దేశాలు మిత్ర దేశాలుగా మారి భారత్కు వ్యతిరేకంగా పనిచేసేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే రూపాయి చాలా భారీగా పతనమయ్యేటువంటి అవకాశం ఉంది.
2030 లోపు డాలర్ మారకం విలువ అంటే రూపాయి విలువ 130 రూపాయలకు చేరువలో ఉంటుంది. 2028వ సంవత్సరంలో భారతదేశంలో విపరీతమైన ఆహార ధాన్యాల కొరత అనేటువంటిది ఏర్పడే అవకాశం ఉంది. అలాగే మంచి నూనె, పెట్రోలు, డీజిలు, ఇంటర్నెట్, కరెంటు వాటికి తీవ్రమైనటువంటి కొరత ఏర్పడే అవకాశం ఉంది. ప్రజలు సోలార్ మీద ఆధారపడడం చాలా మంచిగా కనిపిస్తూ ఉంది. భారతదేశంలోని ఒక ప్రముఖ వ్యక్తికి సంబంధించిన మరణం వల్ల దేశంలోని జనాలు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి గోచరిస్తూ ఉంది. సో అలాగే అతి ముఖ్యమైన విషయం, భారతదేశాన్ని ఆర్థిక మాంద్యం ప్రబలించబోతా ఉంది. అలాగే 2030లో రోహిణీ నక్షత్రంలోకి శని ప్రవేశం వల్ల అమెరికాను మరియు భారతదేశాన్ని అతిపెద్ద భూకంపాలు బాధించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. 2027వ సంవత్సరంలో జరిగే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ బీజేపీ గెలుపు ఖచ్చితంగా కనిపిస్తోంది. కానీ పూర్తికాలం ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ఉండేటువంటి అవకాశాలు కనిపించడం లేదు. అలాగే ప్రస్తుత భారతదేశ దశాచిత్రంలో కుజ మహర్దశ మరియు నరేంద్ర మోడీ గారి జాతకంలో చంద్ర మహర్దశ నడుస్తూ ఉంది. సో కుజుడు చూపించేటువంటి ప్రభావం భారతదేశం మీద కనబడతా ఉంది. ప్రస్తుతం భారతదేశ దశాచిత్రంలో కుజ మహర్దశ నడుస్తోంది. కుజుడు చూపించేటువంటి ప్రభావం చాలా తీవ్రంగా కనబడుతోంది భారతదేశం మీద. భక్తికి సంబంధించి, ధార్మిక కార్యక్రమాలకు సంబంధించి, ఉత్సవాలకు సంబంధించి, అలాగే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఉండేటువంటి ప్రాంతాలకు సంబంధించి తీవ్రమైనటువంటి వరదలు కనిపిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరము. అలాగే ఈ భక్తి ప్రాంతాలలో జల ప్రళయము లేదా ఏదైనా విపరీతం జరిగి జన నష్టం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. సో ఈ సంవత్సరము నుండి ప్రజలు నగదు రూపములో లిక్విడ్ క్యాష్ ఉంచుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది, చాలా అవసరము. అలాగే రాబోయేటువంటి 10 నెలల కాలములో ప్రముఖ రాజకీయ నాయకుడికి సంబంధించినటువంటి స్కామ్, అతిపెద్ద డబ్బుకు సంబంధించిన స్కామ్ బయటపడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో భారతదేశానికి సంబంధించి బ్యాంకులలో అతిపెద్ద స్కామ్ బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా బ్యాంకు లాకర్లలో ఉన్నటువంటి డబ్బు, బంగారం మాయమవ్వడం పెను సంచలనాలకు దారితీసే అవకాశం కనిపిస్తూ ఉంది. సో అలాగే ప్రజలు నిత్యావసరాలు, గ్యాస్, సోలారు లాంటివి అందుబాటులో ఉంచుకుంటే చాలా మంచిది. సో ఇంటర్నెట్ ఆగిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనివల్ల డిజిటల్ కరెన్సీ పనిచేయకపోవచ్చును, ఎన్ని రోజులు అనేది నేను చెప్పలేను. సో ఇలాంటి సందర్భాల్లో మధ్యతరగతి ప్రజలు లిక్విడ్ క్యాష్ అంటే నగదు, అలాగే బంగారము, వెండి మీ దగ్గరే ఉంచుకోవడం వల్ల సమస్యల నుండి బయటపడతారు. అలాగే 2028 సంవత్సరంలో మనకు ఇంతకుముందు వచ్చినటువంటి కరోనా లాంటి పెను ఉపద్రవం మనల్ని బాధించే అవకాశం ఉంది, ప్రపంచాన్ని బాధించే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే 2027 చివరలోపు 500 రూపాయల నోటు ప్రస్తుతం ఉన్నటువంటిది రద్దయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే దాని మీద ఉన్నటువంటి బొమ్మ ఏదైతే ఉందో ఆ బొమ్మ ప్లేస్లో వేరే బొమ్మ వచ్చేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే రాబోయే కాలంలో భారతదేశాన్ని ప్లాస్టిక్ కరెన్సీ శాసించబోతా ఉంది. సో భారతదేశానికి సంబంధించిన కేంద్ర మంత్రులు జయశంకర్ మరియు అజిత్ ధోవల్ గారికి ప్రాధాన్యత పెరుగుతుంది. అన్ఎక్స్పెక్టెడ్గా వారు కేంద్రంలో చక్రం తిప్పే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో డబ్బులకు సంబంధించి భారతదేశంలోని 2 బ్యాంకుల మధ్యన ఆర్థిక మోసాలు లేదా బ్యాంకు లాకర్లకు సంబంధించిన మోసాలు బయటపడే అవకాశం ప్రస్ఫుటంగా గోచరిస్తూ ఉంది. సో బెంగాల్ రాష్ట్రంలో అల్లర్లు, అలాగే దక్షిణ భారతదేశం నుండి అతిపెద్ద సంచలనాలు జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. 2026 నవంబర్ తర్వాత ట్రంప్ నిర్ణయాల వల్ల ట్రంప్కు సమస్యలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే 2027 సెప్టెంబర్ లోపు ట్రంప్కు ప్రాణగండం కానీ పదవీ గండం కానీ గోచరిస్తుంది. దేశంలోని అతిపెద్ద రాజకీయ నాయకుడి రాజీనామా మరియు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, అలాగే రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మకు పదవీ గండం ఏర్పడబోతా ఉంది. ముఖ్యమంత్రుల మార్పు అనేటువంటిది గోచరిస్తూ ఉంది. సో ఈ సంవత్సరం నుండి ఓడలు బళ్ళు అయ్యే అవకాశాలు ప్రస్ఫుటంగా గోచరిస్తూ ఉన్నాయి. అనంత్ అంబానీకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. సో అతి ముఖ్యమైన విషయం, అమెరికాకు నెక్స్ట్ రాబోయే కాలంలో
ప్రెసిడెంట్గా డెమోక్రటిక్ అభ్యర్థి ఒక మహిళ అయినటువంటి అలెగ్జాండ్రియా ఒకేషియో కార్టెజ్, AOC అంటారు. ఆమెకు విపరీతమైన క్రేజ్ అమెరికాలో ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. సో భారతదేశంలోని కాశ్మీర్, పంజాబ్, అలాగే దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఈ సంవత్సరం తర్వాత ఉగ్రవాద దాడులు జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. సో అతి ముఖ్యమైన విషయం, ప్రజలకు సంబంధించి గురువు అతిచారం వల్ల మేషరాశి, సింహరాశి, కుంభరాశి, మీనరాశి వారికి చాలా రకాల సమస్యలు ఉండబోతా ఉన్నాయి, ఇబ్బందులు ఉండబోతా ఉన్నాయి. ఆర్థికంగా, సామాజికంగా, న్యాయపరంగా, కుటుంబపరంగా సంచలనాలు నమోదవుతాయి. అలాగే ACDLMRST ఈ లెటర్లతో ప్రారంభమయ్యే మనుషులకి, రాష్ట్రాలకి, దేశాలకు సమస్యలు ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నిర్మాణ సంస్థలన్నీ కూడా దాదాపుగా 90% దివాలా దిశగా, నష్టాల దిశగా ప్రయాణం చేసే అవకాశం ఉంది. పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. తెలుగు రాష్ట్రాలకు మరియు దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి చిత్ర పరిశ్రమకు సంబంధించిన మనుషులు మరియు రాజకీయ నాయకులు మరియు వ్యాపారవేత్తలు వారి సంతానం వల్ల వారి కుటుంబాలకు తీవ్రమైనటువంటి సమస్యలు ఈ సంవత్సరం ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆ కుటుంబాల్లో ఉండే 21 సంవత్సరాల లోపు పిల్లల వల్ల ఆ కుటుంబాలకు తీవ్రమైనటువంటి చెడ్డ పేరు, కుటుంబ గౌరవం దెబ్బతినే అవకాశాలు పూర్తిగా కనిపిస్తున్నాయి. సో అలాగే దక్షిణ భారతదేశానికి సంబంధించి తమిళ, తెలుగు అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రాజకీయాలు సంచలనాలకు మారుపేరుగా మారతాయి. ముఖ్యంగా తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా మరియు వ్యక్తిగత యూట్యూబ్ జర్నలిస్టులు మరియు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇక నుండి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వీరి మీద కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. అది కూడా పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయి. టీవీ ఛానళ్ల ఓనర్ల మీద, టీవీ ఛానల్లో పనిచేసే జర్నలిస్టుల మీద, అలాగే చాలామంది జైలుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో మీడియాలో వచ్చేటువంటి వార్తలకు జనాలు పట్టించుకోని పరిస్థితి రాబోయే కాలంలో గోచరిస్తూ ఉంది. సో గురువు అతిచారం వల్ల వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, తులారాశి వారికి చాలా బాగుంటుంది. మిగతా రాశుల వారికి మధ్యస్థంగా ఉంటుంది. జూన్ 2వ తేదీ నుండి సాధ్యమైనంత వరకు ఇంట్లో గడియారాలు ఆగిపోకుండా చూసుకోండి. ఆగిపోయిన గడియారాలను వాడకండి. వీలైతే కొత్త చేతి గడియారాలను కొనుక్కోండి, అంటే వాచ్లు కొనుక్కోండి, చేతికి పెట్టుకోండి. ఇంట్లోని వాచ్లు కూడా రిప్లేస్ చేయండి, లేదా పనికిరాని వాచ్లను పడేయండి, కొత్త వాచ్లు పెట్టుకోండి. ఆ టైం కరెక్ట్గా ఉంటేనే మీ టైం కరెక్ట్గా ఉంటుంది అని గమనించండి. మరీ ముఖ్యంగా పసుపు రంగు దుస్తులు ధరించండి. మీ కుటుంబం, సంతానం పట్ల జాగ్రత్తగా ఉండండి. కడుపుకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. డబ్బుకు విలువ ఎక్కువ ఇవ్వండి. డబ్బును నిల్వ ఉంచుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. రాబోయే కొన్ని సంవత్సరాల పాటు ఎన్నికల ఫలితాల మీద మరియు క్రికెట్ మీద బెట్టింగులు కాయకండి. బెట్టింగులకు దూరంగా ఉండండి. రాబోయే రోజుల్లో ప్రేమలు, అనుబంధాలు మతాల కంటే డబ్బు, తిండి, బట్ట ముఖ్యమని ప్రజలు తెలుసుకుంటారు. కడుపు నిండా తిండి, మానసిక ఆరోగ్యం ముఖ్యమని తెలుసుకుంటారు. సో 18 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. ఈ వయసులో ఉన్నటువంటి పిల్లల వల్ల కుటుంబానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కేసులు మరియు విపరీతమైన సమస్యలు సంతానం వల్ల పెద్దలకు కలిగే అవకాశం ఉంది. సో కార్లలో, బైకుల పైన అతి వేగంగా ప్రయాణించడం వల్ల వాహన ప్రమాదాలతో ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కనుక వేగాన్ని తగ్గించి బాధ్యతగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపడం మంచిది. దయచేసి తల్లిదండ్రులు సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండండి. సో ఇతర మనుషుల సీక్రెట్లను తెలుసుకొని వాళ్లను బ్లాక్మెయిల్ చేద్దామనుకునేటువంటి కొంతమంది మనుషులు సమాజంలో ఉంటారు. ప్రతి చాటును, ప్రతి వీడియోను, ప్రతి మాటను
సేవ్ చేసి పెట్టుకునేటువంటి అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు. ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తే వాడుకుందామని ఆలోచించేటువంటి జనాలు ఉంటారు. సో అలాంటి వారికి ఈ సంవత్సరము నుండి సమస్యలు తప్పవు. సో ఎవరినో టార్గెట్ చేయడానికి మీరు దాచిపెట్టుకునేటువంటి చాటు మరియు వీడియోలు మరియు మెసేజ్లు మిమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అనుకోని సమస్యల్లో మీరు పడ్డ వెంటనే అవన్నీ బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎలాంటి చాటును కానీ వీడియోలను కానీ ఉంచుకోకుండా మీరు సేవ్ చేసుకున్న వాటిని డిలీట్ చేయండి, సమస్యల నుండి బయటపడండి. సో అలాగే మనము చాలా విషయాలను గురించి మనం తెలుసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఉండేటువంటి ఈ సమస్యలన్నింటికి కొన్ని రెమెడీస్ను మనం గమనించాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు శ్రీకాళహస్తిలోని గురు దక్షిణామూర్తి మీకు తెలుసు కదా, మెయిన్ ఎంట్రన్స్లో ఎదురుగానే కనిపిస్తారు. గురు దక్షిణామూర్తి వద్ద గురువారం నాడు ప్రత్యేకమైన పూజ నిర్వహించుకోండి. వీలైతే బగలాముఖి అమ్మవారిని దర్శించండి. హిమాచల్ ప్రదేశ్లో ఉన్న బగలాముఖి అమ్మవారిని దర్శించండి. బగలాముఖి మూల మంత్రాన్ని జపించండి. అలాగే తారాపీఠను సందర్శించండి. పసుపు రంగు దుస్తులను ఎక్కువగా ధరించండి. గుర్తుంచుకోండి, ఇవి చేయండి. రాబోయే కాలం అంతా కూడా మీకు అనుకూలంగా ఉండాలి. నేను చెప్పిన అన్ని ఫెయిల్ అవ్వాలి. ఆ సరస్వతి మాత నేను చెప్పిన వాటిని జరగకుండా చేయాలని, మనం అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.